ఇదండి మా ఇల్లు. మేము అద్దెకుంటున్నాము. ఇంత సిన్నింట్లో ఉంటున్నామంటే తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు. ఇది వర్షం వస్తే కారుతుంది. చూసి మన ఇన్స్టాగ్రామ్ లో ఎలాగైతే మీరు షేర్లు, లైక్లు, కామెంట్లు ఎలా పెట్టారు, సామాన్లు అంటే బాగుండాలి అన్నారు. ఆవిడ ఆర్థికంగా కూడా బాగాలేదు. ఆవిడ సామాన్లు ఏదో మీరు ఎలా అంటున్నారో తెలీదు. ఆవిడ ప్రాబ్లం చాలా దారుణంగా ఉంది. ఇగో ఇది ఇది ఇంత ఇవే సామాన్లు, ఈవిడ పెట్టేగా ఇది పెట్టేదే. అల్మరకు లేదు, అరమర లేదు, ఏమీ లేవు, అసలు ఏమీ లేదు. షాకయ్యారా ఛానల్ నుంచి ఈ రోజు ఇంటర్వ్యూ చేయడానికి మన లక్ష్మణ్ అన్న వచ్చాడు. మన సామాన్ లాంటిని ఇంటర్వ్యూ చేశాడు. ఇది సెకండ్ వీడియో. మన షాకయ్యారా ఛానల్ ని మీరు ఈ సామాన్ లాంటి ఇంటర్వ్యూ చూసి అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే ఇంటర్వ్యూ చేయాలి అనుకునే పని అయితే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ అన్ని కూడా మన సామాన్ లాంటి ఇస్తుంది. తప్పకుండా ఈవిడ ఆర్థికంగా ఎలా ఉంది, ఏంటి, నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుతుంది, రీల్స్ కైనా మన వెబ్ సిరీస్ కైనా చిన్న చిన్న యంగ్స్టర్స్ కైనా మన లెవెల్స్ లో తగినట్టుగానే ఈవిడ వస్తుంది. మన గంగవ్ లాగా ఇప్పుడు మనకు ఏదైనా చేయగలుగుతుంది. ఈవిడ టాలెంటెడ్ పర్సన్. కాకపోతే మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి తప్పకుండా ఈవిడ సపోర్ట్ చేయాలని, మన ఇన్స్టాలోనే ఎలాగైతే సపోర్ట్ చేశారో అలాగే రావాలని ఈవిడ చూశాను. చాలా మంచి జెన్యున్ పర్సన్. రాండి, మనం ఎవరైనా కానీ నన్ను కాంటాక్ట్ కూడా కాండి. లేదంటే ఈ బ్రదర్ కూడా ఉన్నారు ఒంగోలు సైడ్, ఎవరన్నా ఉన్నా కూడా వీడి దగ్గరికి తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ ఇప్పించేసి పంపిస్తాడు. ఏదన్నా ఉన్నా మనీని మాట్లాడండి, ఓకేనా. ఎక్కడైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ షాకయ్యారా అవన్నీ ఉంటుంది. ఛానల్ అప్రోచ్ అవుతే మన నెంబర్ కూడా ఉంటుంది, ఓకేనా. ఇంటర్వ్యూ కావాలంటే మనం తప్పకుండా ఇవిడని పిలిపిస్తాం, ఇంటర్వ్యూ చేద్దాం. ఎవరైనా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ ఉంటే కూడా వచ్చి చేస్తారు. ఆడ ఏది మనీ అనేది మనం మీది వాళ్ళది ఆర్థికంగా చూసుకొని అడిగి చేసేద్దామండి, ఓకేనా. తప్పకుండా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మధ్యలో ఉండే గంట మాత్రం గట్టిగా కొట్టండి, ఓకేనా. కుకింగ్ వీడియోస్ కూడా ఓకే, కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి తప్పకుండా. సామాన్ లాంటి మంచి మంచి సామాను, స్టీల్ సామాను, కంచు సామాను, గరిటెలు. ఓకేనా. ఓకే, బాయ్. అందరికి నమస్కారం. హాయ్ అండి అందరికి. తప్పకుండా నా వీడియో వస్తుంది. అందరూ చూసి లైక్ కొట్టి షేర్ చేసి నా ఇంటర్వ్యూ చూడండి. యూట్యూబ్లో వస్తుంది ఇంటర్వ్యూ. ఎవరికైనా కావాలంటే కంపల్సరీగా నేను ఇస్తాను, ఎవరికైనా ఇస్తాను. ఒంగోలు మహాలక్ష్మి కళ్యాణ మండపం ఆపోజిట్, కర్నూలు రోడ్డు, భూలక్ష్మి. తప్పకుండా ఇస్తాను మీకు. చిన్న ఛానల్ కైనా పెద్ద ఛానల్కైనా దేనికైనా ఏదైనా సరే ఇస్తానండి. తప్పకుండా ఏ ఛానల్ అయినా ఇస్తాను. తప్పకుండా ఇంటర్వ్యూ ఇస్తాను మీకు. అక్కని కలవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కూడా మీరు వచ్చి కలవచ్చు. అక్కని మన ఒంగోలు కర్నూలు రోడ్ లో మహాలక్ష్మి కళ్యాణ మండపం ఆపోజిట్ రోడ్ లో ఉంటదండి. సెకండ్ లైన్ లో ఉంటది అక్క ఇల్లు. స్ట్రైట్ గా లోపల కాని వచ్చారంటే మటుకి పైన రేకుల ఇల్లు ఉంటది. ఎవరైనా సరే కలవాలనుకున్నా, హెల్ప్ చేయాలనుకున్నా సరే మీరు వచ్చి కలవచ్చు. ఎవరైనా సరే అక్కన కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అక్క తెలియదు అనుకునే పని అయితే అయినా సరే మేము అక్క ద్వారా మేము తీసుకెళ్తాము. ఎట్లయినా సరే మీరు అక్కని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ప్రతి ఒక్కరు అక్కని కలవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కలవండి. కలిసి మీ అక్కని ఇంటర్వ్యూ చేయండి. మూవీస్ కైనా దేనికైనా ఆవిడ రెడీగా ఉన్నారు, చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఓకేనా. ఒకటి అందరూ నాకు సాయం చేస్తారని, హెల్ప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే నా పరిస్థితి చూసి ఉండడానికి అయితే వీళ్ళు కూడా లేదు. నా తెచ్చుకుంటే తినాలి. మీరు అనుకుంటారు ఇంత ఫాలోయింగ్ ఉండాలి అని. ఫాలోయింగ్ ఉంటే నాకేమి లాభమే లేదు. ఏదన్నా హెల్ప్ చేస్తారని వీటీవీ వాళ్ళు కానీ, ఇన్స్టా వాళ్ళు కానీ, ఏ ఛానల్ వాళ్ళు కానీ నాకు హెల్ప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను భూలక్ష్మిని. చూపించండి, పర్లేదు. మీ ఇల్లు ఒకసారి నా తమ్ముడు ఇల్లు చూపిస్తాను నీకు. ఓకే, ఇది రెంటేనాక? ఇది రెంటే. ఈ చెన్నిల్లు ఇద్దరు లోపల. ఇది చూడండి, ఇది రేకులు. ఇది రేకులు. ఇదండి మా ఇల్లు. మేము అద్దెకుంటున్నాము. ఇంత సిన్నింట్లో ఉంటున్నామంటే తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు.
ఎవరైనా హెల్ప్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వర్షం వస్తే కారుతుంది కారుతుంది. అటు కూడా కారుద్ది. అవును, అక్కడ నిమ్ము ఉంది, ఇక్కడ కూడా కారుద్ది. ఇది ఎంత ఉందంటే ఒక ఇద్దరు వండుకోవడానికి ఉంది రూము. చాలా అంటే చాలా ఈవిడ వేరే 2000 3000 ఇంట్లో పెట్టి కూడా ఉండాలంటే కూడా ఆర్థికంగా ఒకటే కష్టపడాలి. చూసి మన ఇన్స్టాగ్రామ్ లో ఎలాగైతే మీరు షేర్లు, లైక్లు, కామెంట్లు ఎలా పెట్టారు, సామాన్లు అంటే బాగుండాలి అన్నారు. ఆవిడ ఆర్థికంగా కూడా బాగాలేదు. ఆవిడ సామాన్ లేదో మీరు ఎలా అంటున్నారో తెలీదు. ఆవిడ ప్రాబ్లం చాలా దారుణంగా ఉంది. ఇగో సామాన్లు అయితే తల మెరిసిపోతున్నాయి. ఆర్థికంగా అయితే కొంచెం చాలా ఉంది. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి. ఆవిడ స్కానర్ పెడతాము. ఏదో కొంచెం 1 రూపీ, 2 రూపీస్, 10 రూపాయలు, 5 రూపాయలు, ఒక ఛాయ్ తాగినాం అనుకోండి, ఒక సిగరెట్ తాగామనుకోండి, ఓకేనా? ఆవిడ కూడా కొంచెం డెవలప్ అయిపోతారు ఆర్థికంగా. అంతే. మిమ్మల్ని ఏమి ఎక్కువగా అడగట్లేదు, అంతే కదా? నీ పరిస్థితి చూసాం చూడు, ఇంతే ఉంది. 10/10. మనం ఎంతో మంది నీ ఫాలోవర్స్ లక్షలలో ఉన్నారు. ఆ లక్షలలో 1,00,000 మంది, ఒక్కొక్క రూపాయి నువ్వు కొంచెం మెరుగుపడతావు, ఓకేనా? చాలా బాధగా ఉంది. ఇగో ఇక్కడ రండి, కొంచెం చూపి, ఇలారా. ఇదైతే చూసావు కదా, కారుతుందంట. నేను ఏదైనా కవర్ తెచ్చిస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఇగో ఇది ఇంత, ఇవే సామాన్లు. ఈవిడ పెట్టేగా ఇది పెట్టేదే. అల్మరకు లేదు, అరమర లేదు, ఏమీ లేవు, అసలు ఏమీ లేదు. చాలా అంటే చాలా నా నుంచి సాయం అయినంత చేస్తానక్క. త్వరలో నెక్స్ట్ మనం ఏదైనా కవర్ తెచ్చి కప్పేద్దామండి, లేదంటే రూమ్ మార్చే ప్రయత్నం అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే, డన్. ఓకే, బాయ్.